హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం చెప్తున్నాము. దానిలో ముఖ్యమైనటువంటి ఆ ఆత్మతత్వం, ఆత్మ విద్య, ఉపనిషత్తు సారమైనటువంటి బ్రహ్మ విద్య 18వ శ్లోకములో చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మన శరీరము, సకల ప్రాణులు, వస్తువులు రెండింటి యొక్క మిశ్రమం అన్నమాట, మేళవింపు. ఒక భాగము నిత్యము ఏదో ఒక చేష్ట జరుగుతూనే ఉంటుంది, వేరే భాగము అసలు ఎటువంటి క్రియ అనేది జరగనే జరగదు. ఈ రెండు మనం గమనించాలి. ఈ రెండింటిలో నా స్వరూపము, అసలు నిష్కర్ష అయినటువంటి నేను ఏది ఈ రెండింటిలో అని చూస్తే, ఎప్పుడూ ఎటువంటి కర్మ, క్రియ, చేష్ట జరగనటువంటి భాగం ఏదైతే ఉందో, ఎటువంటి మార్పు లేనిది, ఆ భాగము నిత్యము, శుద్ధము, జ్ఞానస్వరూపమైనటువంటి నేను. మరి నిత్యము క్రియ, కర్మ, ఆ యొక్క యాక్షన్, చేష్ట జరిగే భాగము ఒక డూప్లికేట్ నేను, అంటే ఒరిజినల్ ఆత్మ యొక్క ప్రతిబింబము ద్వారా జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూడండి, మనం వెళ్తుంటే మన వెనక నీడ ఉంటుంది. మన మిత్రులు తమాసుకి మీ నీడ మీద ఇలా కాలుతో ఇలాగా తంతారు, లేకపోతే నెట్టుతారు, ఆ నీడ పైన ఉమ్మేస్తారు. మీకేమైనా బాధ కలుగుతుందా? మీకేం కలగదు. అంటే నీడ పైన ఎటువంటి దుమ్ము, ధూళి, ఎటువంటి ఆ నీడకి ఎటువంటి అవమానాలు, ఆ నీడకి ఎటువంటి పూజలు జరుగుతున్నా మీకు సంబంధం ఎలాగైతే ఉండదో, ఈ మారుతున్నటువంటి సగభాగం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటే, ఆ ప్రకృతి ఏంటి? శరీరము, ఇంద్రియములు, శ్వాసతో కూడిన ప్రాణము, మనస్సు, బుద్ధి, సర్వము ఈ శరీరంతో కలిసి ఉన్న భాగం అంతా ప్రకృతి. డూప్లికేట్, ఒరిజినల్ మీ యొక్క నీడ లాంటిది. కానీ మనం ఉంటేనే నీడ ఉంటుంది. మీరు గమనించాలి, మనం ఉంటేనే నీడ ఉంటుంది. మనము లేకుండా నీడ ఎలా అయితే ఉండదో, మన ఆత్మ ఆధారంగానే ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియములన్నీ ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కర్మ నేను కాదు. అంటే ప్రతి కర్మలోనూ కర్మ లేని తత్వంగా నేను ఉన్నానని గుర్తించడము, కర్మయందు అకర్మ చూడడము. మరి అకర్మయందు కర్మ ఎలా చూస్తారు అంటే, కర్మ జరగటలేదు, నేను ఏమి కర్మ చేయట్లేదు అని కొంతమంది ఉన్నారనుకోండి,
నేనేమీ చేయడము లేదు అనే ఆ భావన ఏదైతే ఉందో అదే కర్తగా ఉన్నటువంటి కర్మ అని తెలుసుకోవాలి. ఈవెన్ నిద్రలో మనస్సు బుద్ధి విశ్రామించి ఉన్నాయి, రెస్ట్లో. అప్పుడు కూడా బీజావస్థలో కర్మ జరుగుతూ ఉన్నది అని తెలుసుకోవాలి. అంటే అకర్మగా భావిస్తున్నటువంటి ప్రకృతి స్వభావంలో కూడా కర్మ జరుగుతున్నది అని గుర్తించేవారు బుద్ధిమంతులు, జ్ఞానులు. యుక్త వాళ్ళే అసలైన తత్వం తెలుసుకున్న వాళ్ళు, యోగులు అన్నమాట. కృత్స్న కర్మ కృత్ అంటారు. అంటే వాళ్ళే సకల కర్మలకి వాళ్ళే కారణం అవుతారు. వాళ్ళ ద్వారా అన్ని కర్మలు జరుగుతున్నట్టు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, మరొకసారి చెప్తాను. జానశ్రుతి అనే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి అన్నదానములకు ప్రసిద్ధిగాంచినటువంటి మహారాజ్. ఆ రాజ్యమంతా రాజు యొక్క కీర్తి వ్యాపించింది. అయితే ఒకసారి ఆ కార్యక్రమం చేసి తన బంగ్లా అయినటువంటి మేడ పైన రెస్ట్ తీసుకుంటున్నాడు. సాయంత్రం పూట, అంటే నైట్ వస్తుంది, రాత్రి, ఈవినింగ్. అయితే రెండు దేవతలు, రెండు హంసల వలె ఆ పైనుండి ఎగురుతూ వెళ్తున్నాయి. ఒక హంస వెనక ఉన్నది, ఇంకో హంస ముందు వెళ్తున్నది. హే హంస ఆగు అన్నది. ఎందుకు? కింద జానశ్రుతి ఉన్నారు పడుకొని, ఆయన పైనుండి వెళ్తే నువ్వు దగ్ధమైపోతావు అన్నదన్నమాట. అయితే ఆ హంస ఏమన్నదంటే, ఈ జానశ్రుతి అంత గొప్ప ఏమి కాదు, అక్కడ ఉన్నటువంటి రైక్వ ఋషి కంటే గొప్పవాడా అని అంటారు. ఎందుకు అంటారు? అసలు ఈ జగత్తులో ఎవరు ఏ కర్మ ద్వారా, ఏ పుణ్యఫలం, ఏ అన్నదానాలు చేసినా వీటన్నిటి ఫలం కూడా ఆ రైక్వాకే చెందును. ఇవన్నీ ఎవరికి చెందును? రైక్వాకే చెందును. జానశ్రుతి కంటే రైక్వ గొప్పవాడు కదా అంటారు. ఆ సంభాషణ వింటున్నటువంటి జానశ్రుతి ఇక మొత్తం ఆయన యొక్క గొప్పతనం అంతా ఒక్కసారి నిర్వీర్యమైనట్టు అయింది ఆయనకి. నాకంటే ఆ రైక్వ ఎవరు గొప్పవారు అని వెతికించడం ప్రారంభించారు. చివరికి ఆ రైక్వని పట్టుకుంటారు వాళ్ళ సేవకులు. అప్పుడు ఈయన వెళ్ళి ఆ గోవులు, బంగారము అన్ని ఆ రథముల ద్వారా తీసుకొని రైక్వ దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ తీసుకుని, ప్రభు నాకు మీకు తెలుసుకున్న తత్వం చెప్పండి అంటారు. అయితే రైక్వ ఎలా ఉన్నాడు? ఒక శిథిలమైపోయినటువంటి ఒక బండి కింద అలా కూర్చొని ఎక్కడికి కదలలేకుండా, వాస్తవాన్ని చెప్పాలంటే ఆ చుట్టూ పరిశ్రమలంతా కూడాను దుర్గంధంగా ఉన్నాయి. ఆయన కేవలము ఆత్మచింతనలో ఉన్నాడంతే, సమాధి అవస్థగా మామూలుగా ఉన్నాడు. చూసారా? అంటే ఆయన రెండు భాగములుగా ఉన్నటువంటి ఆత్మ అనాత్మ తత్వాన్ని చూసి, ఎటువంటి క్రియ జరగనటువంటి ఆత్మ నేను అనే స్థితిలో ఆయన ఉన్నాడు. మిగతా శరీరము నుండి యావత్ సృష్టి అంతా కూడా అనాత్మ కింద వస్తుందన్నమాట. ఇది అసలైనటువంటి రహస్యం. దీన్ని మన దృష్టిలో పెట్టుకొని మన వ్యవహారం ఎలా ఉంటుందని చెప్పారు. అందువలన
ఎప్పుడు కూడా ఆత్మ నిత్య తృప్త, దానికి ఎటువంటి బయట నుండి డిపెండెన్స్ అవసరము లేదు. మరి కర్మ ఫలం అంటే కర్మ చెయ్యాలంటే కోరిక ఉండాలి కదా. అసలు ఆయన మీలో కోరికలు పూర్తిగా నశించాయి. ఎందుకు? మీరు పూర్ణత్వంతో ఉన్నారు. ఎవరికైతే అసంపూర్ణంగా అపూర్ణంగా వెలితిగా ఉంటారో వాళ్ళకి కోరికలు పుట్టి కోరికల ద్వారా కర్మలు చేయాలి. మీరు సంపూర్ణమైన ఆత్మనిష్టలు, ఆత్మ పరిపూర్ణం కదా. కాబట్టి మీకు కర్మఫలం మీద ఆసక్తి లేదు, విడిచిపెడతారన్నమాట. మీకు కర్మఫలం మీద ఆసక్తి లేదు, నిత్యము తృప్తులుగా ఉంటూ దేనిపైన ఎవరిపైన ఆధారపడకుండా ఉన్నప్పటికీ నిరంతరము మీ చేతుల ద్వారా ఆ కర్తవ్య కర్మలు జరుగుతూనే ఉన్నాయి. కర్మని అభిప్రవృత్త అపి, వాస్తవానికి మీరు కర్తలు కారు. ఎందుకు? మీరు ఆత్మస్వరూపము. ఆత్మ ద్వారా ఏమి కార్యము జరగదు. ఆత్మ సమక్షం, ఆత్మ అనుగ్రహంతో సకల కర్మలు జరుగుతున్నాయన్నమాట. వారిని గృహస్థ జ్ఞానులు అంటారు. ఎందుకు? నిరంతరము కర్తవ్య కర్మలు జరుగుతూనే ఉన్నాయి మీ ద్వారా, కానీ మీరు వాటికి కర్తలు కారు అని 20 శ్లోకంలో చెప్పారు. తరువాత ఇక్కడ ఒక ప్రసంగం వచ్చింది. ఏంటి? ఇప్పుడు మన అందరము కూడా కర్మలు చెయ్యాలంటే కర్మ అనేది అనాత్మ అని చెప్పాం కదా. మరి ఇవి అనాత్మ అయినప్పుడు మనం ఏ విధంగా దీన్ని చేస్తున్నప్పటికీ అంటకుండా ఉండాలి? మనకు సేఫ్టీ ఏమిటి? మనకు సేఫ్టీ ఏంటంటే మన దగ్గర ఒక ఇన్వర్టర్ ఉన్నట్టు అనమాట. ఇన్వర్టర్ అంటే మీకు తెలుసు కదా, యూపీఎస్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటారు. యూపీఎస్ మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైనా మీరు పెడతారు, ఒక్కసారి పవర్ వెళ్ళిపోయింది అనుకోండి, మీకేమి నష్టం ఉండదు. ఎందుకు? మీకు యూపీఎస్ ఉన్నది, లేదా ఏదో పవర్ జనరేటర్గా. అంటే అందరికీ పవర్ వెళ్ళిపోతే ఎలాగైతే కింద మీద పడిపోతారో మీరు చెల్లించరనమాట. ఎందుకు? మీకు రిజర్వ్డ్గా ఒక పవర్ సప్లై పెట్టుకున్నారు. జ్ఞాని కూడా అదే విధంగా ఎటువంటి కర్మ జరిగినా జరగకపోయినా నేను వాటికి సాక్షిభూతం కదా, నాకు ఏమిటి సంబంధం అని అనుకుంటారు అన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను, మరి మీకు తెలుసో లేదో ఒకసారి శ్రద్ధగా వినండి. థర్మామీటర్ అంటారు. థర్మామీటర్ చెక్ చేస్తే ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అది మారిపోతుంటుంది. అజ్ఞాని కూడా చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, సిచ్యువేషన్స్ అన్నిటికీ చెలించిపోయి ప్రభావానికి లోనయ్యి దుఃఖిస్తారనమాట. అంటే థర్మామీటర్ లాంటి వాళ్ళు అన్నమాట అజ్ఞానులు. మరి జ్ఞాని పరిస్థితి ఏంటి? మీలాగా జ్ఞానుల పరిస్థితి ఏంటి? థర్మోస్టాట్ అంటారు. థర్మోస్టాట్ విన్నారా? థర్మోస్టాట్ అనేది చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అంటే మనము పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రభావం కాము. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మార్పు లేని స్వరూపం మీరు పొందుతారన్నమాట. దాన్ని థర్మోస్టాట్ అంటారు. అందువలన మనందరికీ అజ్ఞానులు ఎప్పుడు కూడాను ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు. మరి జ్ఞానులైన మనము, మీరు ఈ బయట ఉన్నటువంటి ఎంజీ బస్ స్టాండ్ ఉన్నది, ఇక్కడ ఎల్ఐసి ఎంజీ బస్ స్టాండ్ అంటారు. మనకి మెట్రోలో వెళ్ళేటప్పుడు ఎల్ఐసి ఎంజీ బస్ స్టాండ్ అంటారు. అంటే ఎల్ఐసి అక్కడ ఉన్నదనమాట. వీళ్ళందరూ ఈ ఎల్ఐసి మీద ఆధారపడితే నిత్యము ఆత్మనిష్టలో ఉన్న మీరు ఆ పరమాత్మయే మీకు ఎల్ఐసి. ఎలా స్వామీజీ? ఇది ఎలా? ఇది సాధ్యమా?
సాధ్యమే. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమము వహామి అహం అన్నారు. అంటే యోగము అంటే మీకు కావలసినటువంటి నిత్యమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి పొందడము యోగము అంటారు. పొందిన తరువాత వాటికి రక్షణ అవసరం, దానిని క్షేమము అంటారు. అంటే మీకు కావలసిన అన్ని ఏర్పాటు చేయడము, వాటిని రక్షించడము మీకు ఆ డ్యూటీ లేదన్నారు ఈశ్వర. మీరు చెప్పండి, ఈ రెండు లేకుండా ఇంక మీకు ఏం పనులు ఉంటుందండి ఇంక కర్తవ్యంగా? కాబట్టి ఈ రెండు డ్యూటీలు నేను తీసుకుంటాను స్వయంగా. అహం వహామి అంటే నేను మీకు సాయం చేస్తానని కాదండి, నేను మీకు ఇస్తానని కూడా కాదు. నేను సర్వంగా నేనే చేస్తాను, నేను తీసుకుంటాను మీ బాధ్యతలు అంటున్నారు అన్నమాట. ఇది గొప్ప మంది, చాలా గొప్ప వాళ్ళు దీన్ని నమ్మరు. మహాపండితుడు అయినటువంటి జగన్నాథ మిశ్ర ఒరిస్సాలో ఉంటారు. ఆయన ఇక్కడ వరకు వచ్చి ఆయన భగవద్గీత బోధించేవారు వెళ్ళి. ఈ శ్లోకము 9వ అధ్యాయంలో వస్తుంది. అక్కడికి వచ్చాక యోగక్షేమం వహామి అహం భగవానా, ఇది నమ్మసత్యంగా లేదు. వహామి ఏంటి, భగవాన్ ఎలా తీసుకోగలడు మన యోగక్షేమాలు? ఏదైనా దదామంటే ఇవ్వగలడు కానీ అంటారు. వెంటనే ఆ వహామి ప్లేస్లో ఇలాగా గీత పెట్టి యోగక్షేమం దదామ్యహం, దదామి అహం అని పెట్టాడు అన్నమాట జగన్నాథ మిశ్ర ఫస్ట్. ఇది జరిగిన సంఘటన, ఇదేం కథ కాదు. అయితే ఉదయం అలా చేసి బయటికి ప్రవచనానికి వెళ్ళారు. మాలాగా అప్పుడప్పుడు బయటికి ప్రవచనానికి వెళ్ళారు అన్నమాట. ప్రవచనం అవుతున్నది, ఆలస్యమైనది. ఇంటికి రేషన్ పదార్థములు, ఆ రేషన్ వస్తువులన్నీ తీసుకురావాల్సి ఉంది, లేట్ అవుతుంది. ఇంటి దగ్గర అమ్మగారు ఎదురు చూస్తున్నారు, ఎప్పటికీ రారేంటి స్వామి. అయితే ఒక విచిత్రమైనటువంటి బాలకుడు, దివ్య బాలకుడుగా తన తలపైన ఒక జంగిడి పెట్టుకొని, జంగిడిలో కాయగూరలు, పండ్లు, అనేక రేషన్ పదార్థములన్నీ తీసుకొని వచ్చి జగన్నాథ మిశ్ర ఇంటికి వచ్చారు. అమ్మగారు, ఎవరు నాయన మీరు అన్నారు. అయ్యగారు పంపించారమ్మా అని చెప్పారు. ఓహో, చాలా మంచిది, తీసుకున్నారు. అయితే అమ్మగారు సామాను తీసుకునే సమయంలో ఆ బాలునికి ఈ నుదుటిపైన ఒక ఇనుము గజం ఏదో ఒకటి ఉంటుంది, తీగ ఉంటుంది, తీగ ఇనుప తీగ ద్వారా ఇలాగా కట్ చేసినట్టు ఉందన్నమాట. నుదుటి పైన ఆ బాలుడికి రక్తం వస్తుందన్నమాట. ఎవరయ్యా ఎంత పని చేశారన్నారు. ఇంకా ఎవరు, మీ యజమాని ఇలా చేశాడు అన్నారన్నమాట ఆ బాలుడు. ఆ దివ్యమైన బాలకుని చూస్తే ఎంతో ప్రేమ ముచ్చటగా ఉన్న ఆ తల్లికి ఆ నుదుటి పైన గాయం చూసి అందులో తన భర్తే కారణం అని తెలిసేసరికి ఊపాగ్నిలో రగిలిపోతుంది. ఎప్పుడు వస్తారా, అగ్నిలో వాతలు పెడదామా అని అలా ఆయనకి. అయితే మధ్యాహ్నం రాకనే వచ్చింది సమయం, వచ్చారు జగన్నాథ మిశ్ర గారు. ఏమేమి మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళ, నీకు వాతలు పెట్టాలంటుంది అమ్మగారు కోపంగా. నీళ్ళు ఇవ్వట్లేదు పాప. ఇంకా ఏమైంది, ఇంత కోపంగా ఉన్నది ఈవిడ అంటున్నారు. ఏమైంది అంటున్నారు. ఆ బాలు నీకేం చేశాడు? ఆ కాయగూరలు రేషన్గా అన్ని తీసుకుని వస్తే ఆయన నువ్వు అంత పని చేస్తావన్న. ఎవరొచ్చారు, ఎవరికో కాయగూరలు, నేను చెయ్యడం ఏంటి, నేను ప్రవచనంకి వెళ్ళాను కదా అంటారు. నువ్వు అబద్ధం చెప్పొద్దు, నువ్వే పంపించావా పిల్లడిని, ఆయనకి అంత అన్యాయం చేస్తావన్నారు. ఆ పిల్లడు నేను పంపించలేదు, నేను పంపించడం ఏంటి అంటున్నాడు ఆయన. అప్పుడు జగన్నాథ మిశ్ర కాలు చేతులు కడుక్కొని కాసేపు కూర్చొని ఆలోచించాడు, ఏంటి విచిత్రమా అని. ఉదయాన్నే ప్రాతకాలంలో భగవద్గీత ఆ శ్లోకము పెన్నతో ఇలా కట్ చేసి
ఆయన సొంత కవిత్వం పెట్టాడు అక్కడ. వహామి ప్లేస్లో దదామి పెట్టాడు. అప్పుడు అనుకున్నాడు జగన్నాథ మిశ్ర, భగవద్గీత ఇది ఈశ్వరుని యొక్క వాక్కు. ఎంతో విద్యావంతుడైన అహంకారంలో ఉన్న నేను భగవంతుడి యొక్క వాక్కునే సరిదిద్దేటంతటి వాడిన అని ప్రాయచిత్తం కలిగి శరణు వేడుకున్నాడు ఈశ్వరుని. చూసారా, ఇది యథార్థంగా జరిగిన సంఘటన రికార్డ్ చేశారు జగన్నాథ మిశ్ర. అంటే భగవద్గీతలో కథలు ఉండవండి. మీ ఆత్మస్వరూప తత్వము, జీవన విధానం, అంటే ఎటువంటి జీవన విధానం ఎంచుకొని మీ ఆత్మస్థితిలోకి ప్రవేశించగలరు. మీ అంతట మీకే, ఎక్కడికో ప్రయాణం లేదు, ఎప్పుడూ పొందాల్సింది కాదు, మీరు అయ్యే ఉన్నారు ఆత్మస్వరూపంగా. కానీ ఆ భ్రమ, అజ్ఞాన, ఆ ఆవరణాన్ని తొలగించే ఆత్మ విద్య భగవద్గీత. అది ఈశ్వరుడి నోటి నుండి వచ్చింది కాబట్టి భగవద్గీతని మనము సరిదిద్దేటంతట వారు ఎవరు? ఈ భూమండలంలో నా భూతో నా భవిష్యతి. ఇది మీకు చెప్పాలనుకున్నా. ఆ విధంగా భగవద్గీత అనేది మీరు అన్ని ఈశ్వరుని యందు ఇంకెటువంటి చింతన బెంగ లేకుండా వదిలినట్లయితే మీ యోగక్షేమాలు, ఎల్ఐసి అంతా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఈశ్వరుని చేతిలో పెట్టారన్నమాట మీరు. అందువలన శారీరకంగా మనం ఆధారపడడం సంసారం కాదు, మీరు గమనించాలి. స్వామీజీ అయితే మరి నాకు కూడు గుడ్డ మరి ఇల్లు అన్ని ఎలాగంటే, మీకు భౌతికంగా మన శారీరకంగా మనం ఆధారపడడం తప్పు కాదు. కానీ మానసికంగా, మనోరథంగా, మానసిక చింతన ద్వారా అది ఆధారపడమే సంసారం అంటారు. అందువలన ప్రతి ఒక్కరూ విజయము విజయం విజయం అనుకుని అలాగ తిరుగుతుంటారు కదా. విజయం అంటే ఏమంటారంటే, మీరు ఎప్పుడు కూడా మంచి కలగాలని, విజయం వస్తే మంచిదని మీరు అనుకోవడం తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైం ఎటువంటి అపజయమైనా మనం స్వీకరించేందుకు సిద్ధంగా ఎవరైతే ఉంటారో వారే అసలైనటువంటి విజయం సాధించిన వారు అంటారు గీత ప్రకారం. నిరాశీర్యత చిత్తాత్మా, నిరాశీర్యత చిత్తాత్మా, నిరాశీర్యత చిత్తాత్మా, త్యక్త సర్వ పరిగ్రహః, త్యక్త సర్వ పరిగ్రహః, త్యక్త సర్వ పరిగ్రహః, శారీరం కేవలం కర్మ, శారీరం కేవలం కర్మ, శారీరం కేవలం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం, కుర్వన్నాప్నోతి కిల్బిషం, కుర్వన్నాప్నోతి కిల్బిషం, నిరాశీర్యత చిత్తాత్మా, త్యక్త సర్వ పరిగ్రహః, నిరాశీర్యత చిత్తాత్మా, త్యక్త సర్వ పరిగ్రహః, నిరాశీర్యత చిత్తాత్మా, త్యక్త సర్వ పరిగ్రహః, శారీరం కేవలం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం, శారీరం కేవలం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం, శారీరం కేవలం కర్మ, కుర్వన్నాప్నోతి కిల్బిషం. అద్భుతం. ఈ శ్లోకము భగవాన్ ఏం చెప్తున్నారంటే,
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక మూఢనమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి మనలోన. ఏంటంటే జ్ఞానులు ఆత్మ తత్వం తెలుసుకొని మోక్షం పొందాలంటే సన్యాసులకే సాధ్యం, కానీ మనలాంటి వారికి ఎక్కడ సాధ్యం అని భ్రమ ఒకటి. ఆ భ్రమ అనేది ముందు శ్లోకంలో తొలగించారు కృష్ణ పరమాత్మ. అయితే ఇంతకీ మరి సన్యాసులందరూ జ్ఞానులేనా, అవునా కాదా? దీనికి ఆన్సర్ ఏంటంటే అవును మరియు కాదు, రెండు ఉన్నాయి ఆన్సర్లు. ఎందుకంటే కాషాయాంబరం ధరించినంత మాత్రమున వాళ్ళు ఆత్మతత్వం తెలిసిన జ్ఞానులని, ముక్త పురుషులను అనుకోవడం మన భ్రమ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సన్యాసి జ్ఞాని ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనే స్థితి 21వ శ్లోకములో సన్యాసి జ్ఞాని గురించి చెప్పారు. 20వ శ్లోకంలో ఏం చెప్పారు? గృహస్థ జ్ఞానుల గురించి చెప్పారు ప్రత్యేకంగా. అంటే అందరికీ చెప్పినప్పటికీ గృహస్థులు ఆత్మనిష్టలో ఉండవచ్చును, అంటే వారికి ఎటువంటి సన్యాసాశ్రమం అనేది తప్పనిసరి కాదు. గృహస్థాశ్రమంలో ఉంటూనే ఎలాగైతే మీకు ఒక విషయం చెప్పాను, పనసపండు. మీరు పనసపండు ప్రతి సంవత్సరము తెచ్చుకొని మీరు తింటుంటే మీకు మీ ఆత్మతత్వం గుర్తుకు రావాలి. ఎలాగా? ఓహో, మనం పనసపండు ఒలిచే ముందు చేతికి అంటకుండా ఒక ప్రికాషన్ ఏంటి, ఒక ఆయిల్ రాసుకుంటాం. ఆ విధంగా మీ ఆత్మతత్వం జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు కవచంలా ఉండి సమాజంలో మీరు కర్తవ్య కర్మల్లోకి దిగుతారనమాట. అంటే ఏంటి, చాలా బాగా స్విమ్మింగ్ నేర్చుకుని స్విమ్మింగ్లో దిగారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఓహో, అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీకు స్విమ్మింగ్ రాదనుకోండి, రాకుండా మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నదనుకోండి, జీవితాంతము భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఎందుకు? స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంది, మీకేమో స్విమ్మింగ్ రాదు. పొరపాటున జారితే చనిపోతానేమో అని భయం. కాబట్టి మీరు సంసిద్ధంగా స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఎలాగైతే స్విమ్మింగ్ పూల్ దగ్గర, నది దగ్గర జీవిస్తారో, మీ స్వరూప తత్వం తెలుసుకోకుండా నేను సేవ చేస్తానని అందరూ బయటికి అనేక దాన ధర్మలు చేస్తానని తిరుగుతుంటారనమాట. ఇంతకీ వారు ఎవరు, వారి స్వరూపం ఏమిటి, వారి యొక్క లక్ష్యం ఏంటి, వారి జీవితం ఏంటి, గమ్యం ఏంటి, ఏమీ తెలియదు వారికి. కానీ నేను అలాగా సేవ చేయడానికే నేను రాజకీయంలో వచ్చాను, ప్రజాసేవే నా లక్ష్యం అంటాడనమాట. మైక్ పట్టుకున్నప్పుడు అందరూ మానవత్వం మాట్లాడతాడు. మైక్ తీసుకొని స్టేజ్ దిగిన వెంటనే మన వాళ్ళు వచ్చారా, మన కులపోలు వచ్చారా, మన చుట్టాలు వచ్చారా, మన వాళ్ళు, ఇవన్నీ మాట్లాడతారన్నమాట. వీళ్ళందరూ కూడా తమోగుణ ప్రవృత్తులు కలిగి అధర్మము, అన్యాయము, స్వార్థముతో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ గురించి 16 అధ్యాయములో వీళ్ళకి పాప జన్మలు, హీనమైనటువంటి అధోగతి ఉన్నటువంటి జన్మల్లోకి నేను పంపిస్తాను అని సాక్షాత్తు పరమాత్మ చెప్పారు 16వ అధ్యాయంలో. చాలా టైం పడుతుంది, మనం చూద్దాం. అయితే అలాంటి స్థితి ఉన్నదన్నమాట. కానీ సన్యాసి ఏంటి, సన్యాసికి గృహస్థికి ఒక చిన్న తేడా చెప్పాలి మీకు. ఇంతకీ ఈ ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్షం పొందడం అనేది సన్యాసాశ్రమం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా అని మీకు సందేహం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కలగాలి. ఎందుకంటే భగవద్గీత అనేది అలాంటిది. ఉపనిషత్తులు అనుకోండి, కేవలం సన్యాసి పక్షపాతంగా ఎక్కువ ఉంటుంది. పురాణాలు అనుకోండి, గృహస్థుల ఆధారంగా ఉంటాయి. మరి భగవద్గీత సన్యాసికి గృహస్థికి సమానంగా, సమతుల్యంగా ఉన్నటువంటి ఒక రీకన్సైలేషన్ అంటారు దీన్ని. ఆ విధంగా ఉన్నటువంటి భగవద్గీత. కాబట్టే భగవద్గీత యావత్ సనాతన ధర్మానికి ఒకే ఒక జీవన ప్రదీపిక అన్నమాట. మన గురువు గారు ఒకసారి అమెరికాలో అడిగారన్నమాట, ప్రతి మతానికి ఒక్కొక్క గ్రంథం ఉన్నది కదా,
మరి సనాతన ధర్మంలో పలాయన గ్రంథం అంటూ ఒక గ్రంథం అంటూ మీకు లేదు. ఈ అనేక గ్రంథాలు చెప్తూ ఉంటారు ఎవరిని అడిగినా. సనాతన ధర్మం యొక్క శాస్త్రాలు ఏంటి? వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక రకరకాల స్తోత్రాలు, ప్రకరణలు అనేక చెప్పుకుంటూ పోతుంటారు అన్నమాట. అంటే క్లారిటీ మీకు లేదా అని అడిగారట అమెరికాలో ఒక అతను. అయితే స్వామీజీ అన్నారు, సనాతన ధర్మములో ఒక శాస్త్రము ఉన్నది, అనేక శాస్త్రములు ఉన్నాయి అన్నారంట. ఆ ఒక శాస్త్రం ఏమిటి? అది శ్రీమద్ భగవద్గీత అన్నారన్నమాట. అస్సలు కనీసం గ్యాప్ కూడా లేదు. ఒక శాస్త్రం అంటే అది ఒక్క శ్రీమద్ భగవద్గీత అన్నారు. అంటే యావత్తు సనాతన ధర్మానికి రిప్రజెంటేటివ్, మన రిప్రజెంటేటివ్ అన్నమాట. మీకు ఒక అద్భుతం చెప్పనా? ప్రపంచంలో పుట్టినరోజులు, జయంతులు వ్యక్తులకి జరుగుతుంటాయి, జీవులకి జరుగుతుంటాయి, అవసరమైతే కుక్కలకి కూడా జరుగుతాయి, తప్పులేదు. కానీ ప్రపంచంలో ఏ చరిత్రలోనైనా ఒక శాస్త్రానికి, ఒక గ్రంథానికి జయంతి ఉన్నదండి? ఉన్నది అనుకుంటే అది కేవలం భగవద్గీతకే ఉన్నది, భగవద్గీత జయంతి. అంతకంటే గొప్పతనం ఇంక మీకు ఏం కావాలి చెప్పండి. కాబట్టి భగవద్గీత అంటే కృష్ణ పరమాత్మ అని అర్థం. కృష్ణ పరమాత్మ అంటే భగవద్గీత అని అర్థం. అంతే. రెండింటికి విడదీయలేనటువంటి సంబంధం. ఒక నాణ్యంకి రెండు వైపులు ఉన్నటువంటి బొమ్మ బొరుసు ఎలాగో, హెడ్ అండ్ టైల్, ఆ విధంగా భగవద్గీత కృష్ణ అలాగనమాట. అందువల్ల భగవద్గీత అంటే ఏదో బుక్కు శాస్త్రంగా మీరు చూడకూడదు, సాక్షాత్ కృష్ణ అలాగా. కాబట్టి ఇక్కడ సన్యాసి జ్ఞాని గురించి చెప్తున్నారు. ఏంటది? సన్యాసి తన వస్తువులను, తన కుటుంబ సభ్యులను త్యజించాల. అంటే వారికి ఎటువంటి బంధుత్వము, రిలేషన్షిప్ లేవు. ముందే మీకు చెప్పాను, నేను సన్యాసం తీసుకునేటప్పుడు నాకు నేను శ్రాద్ధం పెట్టుకున్నాను, ఆత్మ శ్రాద్ధం చేసుకున్నాను. అంటే నేను చనిపోయినప్పుడు, ఒక వాస్తవంగా సమాజంలో ఉన్న వ్యక్తిగా నేను చనిపోయినప్పుడు నాకు సంబంధీకులందరికీ నేను అష్టశ్రాద్ధం చేశాను. అదేవిధంగా మూడు లోకముల్లో నాకు ఎటువంటి సంబంధాలు లేవని శపథం చేశాను, ప్రమాణం చేశాను. భూహు సన్యస్తమయ, భూలోకమంతా నేను త్యజించాను. భూసన్యాస్తమయ, అంతరిక్ష లోకం త్యజించాను. స్వసన్యస్తమయ, స్వర్గాది ఎన్ని లోకాలున్నా నేను త్యజించాను. అలాంటి శబ్దం చేసి సన్యాసులు ఈరోజు సన్యాసాశ్రమాన్ని కలంకనం తెచ్చే విధంగా మళ్ళీ డబ్బు, ధనము, వ్యక్తులు, పేరు ప్రతిష్టల వైపు పరుగులు తీస్తుంటే వాళ్ళ సన్యాసాశ్రమాన్ని ఉల్లంఘించిన వారా కాదా అనేది గమనించండి. మీరు ఎవరిని వాదించవద్దు, విరోధించక్కర్లేదు, గమనించవలెను. అందువలన తన సన్యాసాశ్రమాన్ని కలంకనం తెస్తున్నారు. వారి గురించి మనకి 3వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటి ఆ శ్లోకము మీకు గుర్తుందా? ఆ శ్లోకం ఏంటంటే మిథ్యాచార అని చెప్పారు, గుర్తుందా? మిథ్యాచార అంటే మిథ్యాచార జీవనము గడుపుతారు. ఎవరు మిథ్యాచార? కర్మేంద్రియాని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. అంటే ఎవరైతే కర్మేంద్రియములన్నీ వేషంగా, అంటే మన వేషధారంగా అన్ని కూడాను చాలా స్పష్టంగా నియంత్రించి అద్భుతమైన సన్యాసి ధారణలుగా కనిపిస్తూ లోపల మనస్సులో ఆ భోగములు, ఆ కోరికలు యందు చింతన చేస్తూ ఉంటారో వారిని మిథ్యాచార అంటారు అని చెప్పారు. కాబట్టి సన్యాసి అనేవారు సన్యాసం ముందు ఉన్నటువంటి సంబంధములు కానీ, తల్లిదండ్రుల విషయములు కానీ ఎటువంటి సంబంధాలు లేకుండా సన్యాసి అనేది ఉండాలి. మరి ఇప్పుడు సన్యాసులు సన్యాసం కంటే ముందు ఉన్నటువంటి సంబంధాలు కూడా కలిగి ఉండడం అనేది నేరము అని చెప్పే శాస్త్ర ప్రకారం. కాబట్టి అది చాలా తప్పు. అందువలన సన్యాసి మరి ఎలా ఉండాలి?
అన్ని కూడబెట్టుకున్నటువంటి వస్తువులను కానీ సంబంధములు కానీ దూరం పెట్టాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సుఖబ్రహ్మ ఒక సుఖమహర్షి ఉన్నారు. ఆయన కేవలం అవధూతగా ఉంటారు. ఆయన ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్తే మన ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ సమయం ఒక స్థానంలో ఉండరంట. ఎందుకంటే ఎక్కువ సమయం ఉంటే అక్కడ ఉన్నవారితో సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పారు. మరి అలాంటి సుఖబ్రహ్మ మనకి ఆదర్శం, స్ఫూర్తి. మరి మనము సన్యాసం తీసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే అన్ని కూడబెట్టుకుంటున్నాము. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? త్యక్త సర్వ పరిగ్రహ, సర్వ వస్తువులన్నిటిని కూడాను, వ్యక్తులు, సంబంధాలు, వస్తువులన్నీ మీరు త్యజించాలి. మొట్టమొదటి కండిషన్. 2, నిరాశీహి అంటే నేను పలాయన పోగొట్టుకున్నాను అనే చింత, బెంగ ఉండకూడదు. ఎందుకు? నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు. నువ్వు ఆత్మస్వరూపానివి. నువ్వు పోగొట్టుకోలేవు, ఏమీ ఎక్స్ట్రా పొందలేవు. నువ్వు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉన్నావు. అదేవిధంగా ఎవరైనా సరే విడిచిపెట్టినటువంటి, దానం చేసినటువంటి వస్తువుల గురించి మళ్ళీ చింతన చేస్తే వాళ్ళని ఏమన్నారంటే వాంత వస్తువతు అన్నారు. అంటే మనకు వాంతింగ్ అయింది, వాష్ బేసిన్లో వాంతింగ్ చేశాము, అమ్మో అందులో ఏమున్నదని ఎవరైనా వెతుకుతారండి? ఎవరైనా దాని గురించి చింతన చేస్తారా? చెయ్యరు. కాబట్టి సన్యాసి కూడా తను విడిచిపెట్టినటువంటి బంధాలని, వస్తువులని, వాటి గురించి మళ్ళీ చింతన చేయకూడదు. యత చిత్తాత్మ అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవాలి. తన నియంత్రణలో అంటే ఏంటి? మనస్సును, శరీరాన్ని జయించిన వ్యక్తి శరీరం సుఖాలకు అలవాటు పడితే మనస్సు సన్యసించినా ఏమవుతుంది? శరీరం మాత్రము నాకు కంఫర్ట్స్ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు కూలింగ్ కావాలి అని అంటదా లేదా? ఇప్పుడు శీతాకాలం అనుకోండి, నాకు హీటర్ కావాలి అంటది. ఎందుకు? నువ్వు మనసు ద్వారా సన్నిధించావు, కానీ శరీరేంద్రియాలను నువ్వు కట్టడి చేయలేకపోతున్నావు. అందువల్ల సన్యాసం స్వీకరించే వ్యక్తి తన శరీరాన్ని, తన మనస్సుని పూర్తిగా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ చిత్తము అంటే మనస్సు అని అర్థం. సచ్చిదానంద ఆత్మ కాదు, అది చైతన్యం అన్నమాట. మరి శరీరం దేనికి? ఇక్కడ సన్యాసులకి, గృహస్థులకి ఒక చిన్న తేడా చెప్పారు. ఏమిటి? గృహస్థు ఆశ్రమం అనేది కొన్ని సందర్భాల్లో లాభదాయకము, కొన్ని విషయాల్లో కష్టము. సన్యాసాశ్రమం కూడా కొన్ని విషయాల్లో ప్రయోజనము, కొన్ని విషయములలో కష్టము. అంటే రెండిటికి లాభ నష్టాలు ఉంటాయండి. మరి సన్యాసాశ్రమంకి లాభం ఏంటి స్వామీజీ? లాభం ఏంటంటే సన్యాసాశ్రమంలో ఎటువంటి బాధ్యతలు ఉండవు, కర్తవ్య కర్మలు లేవు. మరి గృహస్థులకి లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఒక కెరటం తర్వాత ఇంకో కెరటం, ఇంకో కెరటం తర్వాత ఇంకో కెరటం వచ్చి పడుతుంటే మన మీద. కానీ అన్నిటికీ సమర్థవంతంగా, సాక్షిభూతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది గృహస్థాశ్రమంలో. కానీ సన్యాసికి ఎటువంటి బాధ్యతలు లేవు. కానీ సన్యాసికి ఇంకో ప్రమాదం ఏంటంటే తనకు శరీరం కానీ, ఇంద్రియములకు కానీ ఎటువంటి రోగము కానీ, ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళకి ఎటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అంగబలం, అర్ధబలం ఉండదు. అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి భద్రత సన్యాసికి ఉండదు. మరి గృహస్థులు ఏంటి? అందుకే కదా వాళ్ళ బాధ అంతా. మాకు పిల్లలు ఉంటే నాకు కాలు చేతికి వస్తారు, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పటికి నాకు చుట్టూ సహాయం చేస్తారనే భ్రమ. అది జరుగుతుందా లేదనేది మీకే తెలియాలి. కానీ ఆ భ్రమ మాత్రం ఉన్నదా లేదా? ఉన్నది. అయితే సన్యాసులకి తాత్కాలికమైనటువంటి భద్రత
ఉండదు. గృహస్థులకి తాత్కాలికమైనటువంటి భద్రత ఉంటుంది, మంచి కంఫర్ట్స్, మంచి ఉన్నటువంటి వ్యక్తులు, పుత్రులు పుత్రికలు అందరూ ఉంటారు. మరి సన్యాసికి ఒకటే ఎల్ఐసి ఏంటి? ఈశ్వర. అందుకే సన్యాసులు ఎలా జీవించాలి శంకరాచార్య చెప్పారు. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విసహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యముత్సృజ్యతాం. శంకరాచార్య ఏం చెప్పారంటే సాధన పంచకములో సన్యాసి ఎలా జీవించాలని చెప్పారు. కేవలము ఆకలి అంటే అది నీకు జబ్బుగా అర్థం చేసుకో, దాన్ని ఆకలి రోగము అంటారు. క్షుద్వ్యాధి ఆకలి రోగము, చికిత్సతాం దానికి ట్రీట్మెంట్ అవసరము. ఏంటి ఆ ట్రీట్మెంట్? ప్రతిదినం ట్రీట్మెంట్ అవసరం. ఏంటి? భిక్ష అనే ఔషధం, ఆహారం అనే ఔషధము. నీ ఆకలి అనే రోగానికి ప్రతిరోజు మందు వెయ్యాలి. భిక్షౌషధం భుజ్యత. తరువాత స్వాద్వన్నం నతు యాచ్యతం అంటే భవతి దోషి దేహి, భవతి వడలు దేహి, భవతి మంచి వాసనలు మసాలా పెట్టినటువంటి బిర్యానులు దేహి అని సన్యాసి అడగకూడదు. భవతి గులాబ్ జామ్స్ జిలేబీ దేహి అని అడగకూడదు. భవతి భిక్షాన్ దేహి, అమ్మా మాతా పార్వతి భవతి భిక్షాన్ దేహి అని అడగడం మాత్రమే స్వేచ్ఛ ఉంది, అధికారం సన్యాసికి. కావలసినటువంటి తీపి పదార్థములు, ఇష్టం వచ్చినటువంటి సదుపాయంగా రుచికరమైనటువంటి పదార్థాలు అడగడానికి అధికారము, హక్కు సన్యాసికి లేదు అంటున్నారు ఇక్కడ. విధివశాత్తు నీకు ఆ రోజుకి ఏమి రాసి పెడితే, ఏది ఆ తల్లికి మీకు భిక్ష ఇవ్వాలని కలిగితే అదే నీకు అందుతుంది. నువ్వు వాటి మంచి చెడు ఎంచకూడదు అని చెప్తున్నారు. వచ్చిన దాంతో ప్రాప్తేన సంతుష్యతాం, వచ్చిన దాంతో ఆనందంగా ఉండమంటున్నారు. శీతోష్ణాది అంటే ఈ ద్వంద్వాలు వస్తాయి. ఈ ద్వంద్వాలకు మనము కింద మీద పడిపోకూడదు, అవి వస్తుంటాయి పోతుంటాయి. మనం 2వ అధ్యాయంలో చూసాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమ అపాయిన, అవి అనిత్యాహ కాబట్టి వాటిని తితిక్షస్వ సహించు అని చెప్పారు అక్కడ సూత్రం. అందువలన ఈ శీతోష్ణాలు, ఈ సుఖము దుఃఖం అనే ద్వంద్వాలకి నువ్వు కలత చెందకుండా ఉండాలి. ఇంకొకటి ఏమంటున్నారు? నత్తు వృధాగా నువ్వు మాటలాడవద్దు ఎక్కడా. అంటే ఈ అంగట్లో కూర్చొని అమ్మలక్కలు గాసిప్స్ పని పాట లేకుండా. నేను ఇక్కడ ఉంటాను మలక్పేటలో, ఎదురు ఒక మంచి టెంపుల్ ఉంది. సాయంత్రం 6:30-7 గంటలకి అమ్మలు ఒక 10 మందిలా వచ్చి టెంపుల్ లోపల కుర్చీలు వేసుకొని మీ మనవడేంటి, మీ కోడలేంటి, మీ కూతురేంటి ఇవే మాట్లాడుతుంటారు. ఒక రోజు నేను ఇంకా భరించలేక ఒక్కసారి వెళ్ళి, అమ్మ నమస్తే, మీరు ఇది కార్తీక మాసం కదా, ఇది మహంకాళి టెంపుల్ కదా, కనీసం ఇక్కడికి వచ్చి ఆ ఈశ్వరుని గురించి 10 మాటలు చర్చించవచ్చు కదా, ఇక్కడికి వచ్చి కూడాను ఆ సంసార మాటలేనా అంటే వాళ్ళ సమాధానం అద్భుతంగా ఉంది. స్వామి ఇంటి దగ్గర మేమందరము కలడానికి కుదరదు, మాకెవరూ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, అందుకోసం ఆ విషయాలు మాట్లాడుకోవడానికే ఈ దేవాలయానికి వస్తున్నాం రోజు అన్నారు. నేను ఇంకా నోరు అలా మూసుకుని వెళ్ళిపోయాను. కాబట్టి ఈ నతు వృధా, వ్యర్థమైనటువంటి చింతను ప్రేలాపనల మాటలు కట్టబెట్టాలి. సన్యాసులు కూడా అంతే. వాళ్ళందరూ కూడాను ఒక అంగడిలో అక్కడ బ్రహ్మచారులు సన్యాసులు కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందని మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి
అలాంటి వ్యర్థమైనటువంటి భాషణము చెయ్యవద్దు. ఔదాసీన్యం అభీప్స్యతాం అంటే ఉదాసీనంగా ఉండాలి. సమాజం యందు ఎటువంటి పక్క కాయకూడదు, పక్షపాతం ఉండకూడదు, ఇండిఫరెన్స్గా ఉండాలన్నమాట. తర్వాత జనకృప అంటే మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నామని ఎదుటివారి యొక్క ఆ కరుణ కృపకి మనం ఎదురు చూడకూడదు. ఎవరి ద్వారా మనము అనవసరమైనటువంటి సహాయాలు తీసుకోకూడదని చెప్పారు. ఎందుకంటే సన్యాసి సమాజముతో కౌంట్ కారు. వాస్తవాన్ని చెప్పాలంటే వారికి ఎటువంటి ఒక స్థిరమైన నివాసం కూడా అక్కర్లేదు, ఉండదు. తరువాత వారికి ఎటువంటి ఐడి కార్డులు అక్కర్లేదు ఒకప్పుడు. ఇప్పుడు సమాజం మారుతుంది కాబట్టి ఐడి కార్డులు కూడా అవసరం ఉంది. లేకపోతే సన్యాసం తీసుకొని ఈయన ఒక ఉగ్రవాది అని చెప్పేసి పేరు మార్చేసి ఎక్కడో జైల్లో పెట్టే పరిస్థితి ఉన్నది ఇప్పుడు సమాజంలో. కాబట్టి సన్యాసులకి ఇప్పుడు ఐడి కార్డులు అవసరం పడ్డాయి, కానీ సన్యాసికి ఎటువంటి ఓటు హక్కు కూడా ఉండదు. అందువలన ఇలాంటి సన్యాసికి మరి ఇన్సూరెన్స్ ఎక్కడంటే సాక్షాత్ ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. మన ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ ఎంజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కోటి దగ్గర ఎల్ఐసి ఉంటే, మరి ఆయన యొక్క సన్యాసుల ఇన్సూరెన్స్ అనేది పరమాత్మ అయినటువంటి తన ఆత్మస్వరూపమే ఇన్సూరెన్సు. అందువలన మీరు ఇంతవరకు గృహస్థులైతే ఎవరైతే మిగతా వస్తువుల మీద ఆధారపడతారో, సన్యాసి అన్నింటికి పరమాత్మ యందే ఆధారపడతారు. యదృచ్ఛాలాభ సంతుష్టః యదృచ్ఛాలాభ సంతుష్టః యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే కృత్వాపి న నిబధ్యతే కృత్వాపి న నిబధ్యతే యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధోవసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అక్కడ సమసిద్ధావసిద్ధౌ చ సమస్ అనేది అక్కడ ఎంపసైజ్ చేయాలి, విసర్గం ఉన్నది కాబట్టి విసర్గ ప్లేస్ లో మరొక సకారం వస్తుందంటే సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే అంటారు. ఓకేమ్మా, మంచిది. అయితే ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే మళ్ళీ గృహస్థ జ్ఞాని గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు సన్యాసి జ్ఞాని చెప్పారు, సన్యాసులు ఎలా ఉండాలని చెప్పారు. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏంటంటే ఈ శ్లోకము వివరణ రేపు వస్తుంది బాగా. మహాభారతంలో ఒక చిన్న కథ ఉన్నది, ధర్మవ్యాధుని కథ. అయితే ఒక అరాకొర జ్ఞానము ఉపదేశం పొందినటువంటి ఒక సన్యాసి అడవిలో ఎక్కడో ఉపాసన చేస్తూ అలా ఉన్నాడన్నమాట. మీరు ఏదైనా సరే కొంత శ్రద్ధాభక్తితో ఉపాసన చేస్తే మీకు కొంత శక్తి యుక్తులు కలుగుతాయి, ఈశ్వరుని అనుగ్రహం వస్తుంది అన్నమాట. మోక్షమైతే ఆత్మజ్ఞానం అయితే రాదు, కానీ
మీకు కొంత శక్తి అనేది ప్రకటమవుతుంది. ఎందుకంటే మీ తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతపోతప్యత సతపస్తత్వ అంటారు. ఆ యొక్క సన్యాసి చెట్టు కింద ఆ యొక్క జపం చేస్తుంటే పైనుండి ఒక పిట్ట రెట్ట వేసిందనమాట. వెంటనే కోపాగ్రుడైనటువంటి కోపాగ్ని ఆవేశంతో ఉద్వేగభరితమైనటువంటి ఆ సాధు కోపంతో ఆ పిట్ట వైపు చూశారంట. పిట్ట వెంటనే ఆ యొక్క కోపాగ్నిలో దగ్ధమై పడిపోయింది కిందకి. అనుకున్నాడంట గర్వంతో, అబ్బా నాకు ఇప్పుడు ఎంత శక్తి వచ్చినదో నా తపస్సు ద్వారా అని ఆ ఆవేశ అహంకారంతో భిక్షాటనకి వెళ్ళాడు. ఒక విలేజ్ గ్రామంలో భవతి భిక్షాందేహి అంటున్నాడంట. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మ, అది సాధారణ మహిళ కాదు, ఆవిడ మీలాగా భగవద్గీత తత్వము తెలుసుకున్నారు, అధ్యయనం చేశారు, గురువు ద్వారా ఉపదేశం పొంది అనుష్ఠానములో ఉన్నారు, గృహస్థ జ్ఞాని ఆవిడ. ఆ విషయం ఈయన తెలియదు కదా, పరమానంద శిష్యుడు ఈయన. అయితే వెంటనే భవతి భిక్షాందేహి అంటే ఈయన వెళ్ళిన సమయంలోనే వారి యొక్క యజమాని అయినటువంటి భర్త వచ్చాడు. అంటే పొలం పనులు బాగా అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు సమానంగా ఈయనతో పాటు. అయితే సన్యాసి కాస్త పక్కన విడిచిపెట్టి ఆ యొక్క భర్తకి నీళ్లు ఇచ్చి ఆయనకి ఫస్ట్ స్వాగతించింది అనమాట అమ్మగారు. స్వాగతించి సేద తీర్చి ఆయనకి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి వచ్చే సమయంలో ఆ కాస్త సమయంలో ఈయనకి ఆవేశం ఎక్కువ. ఎందుకంటే నేను గొప్ప శక్తులు మహిమలు సిద్ధులు ఉన్నాననే ఒక భ్రమలో ఉంటారన్నమాట. భౌతి విక్షాందే అని కోపంతో మళ్ళీ అన్నాడు. ఆవిడ విన్నట్టు తన భర్తకు అవి చేస్తూ ఉన్నారు. ఇక వస్తారనమాట. మూడోసారి కోపంతో ఇక కళ్ళు ఎర్ర అయిపోతాయి అనమాట. ఎర్రగా ఇవినాయి కనుగురుడ్లు. అమ్మగారు ఈయన సేవ కోసం భిక్ష పట్టుకుని వస్తూ, స్వామి గారు మీ కోపానికి భస్మం అయిపోవడానికి నేను పిట్టన కాదు అన్నదట అమ్మ. వెంటనే ఈ స్వామికి అర్థం కాలేదు, అడవిలో ఎక్కడో జరిగినటువంటి సంఘటన అమ్మగారికి ఎలా తెలిసింది అని. వెంటనే అమ్మ క్షమించి తప్పు అయిపోయిందని ఒప్పుకొని, ఇంతకీ మీకు ఈ జ్ఞానము ఎలా వచ్చింది? మా గురువు గారు ఉన్నారు అన్నారు. ఎక్కడ ఉంటారు? పలాయన ప్రదేశంలో ఉన్నారు, పలాయన దేశంలో. అయితే చెప్పండి వెళ్తానన్నారు. వెళ్ళారు. వెళ్ళి చూస్తే అక్కడ ఆయన ఆ రోజుల్లో ఆయన ఒక బోయేవాడు, వేటగాడి యొక్క కుటుంబ వంశం అనమాట. అది ఆ కుల వృత్తి ప్రకారంగా ఆ చర్మము వ్యాపారాలు చేస్తున్నాడు. చర్మములు అంటే ఏదైనా అనుకోకుండా జరిగిపోయినటువంటి జంతువులు ఆ చర్మాలు వస్తే అవి కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు. చర్మ వ్యాపారస్తుడు అనమాట ఆయన. ఈయన డౌట్ వచ్చింది, మహాజ్ఞాని గురువు అన్నారు, చర్మం ఏంటి అని నమ్మశక్యం కాక వెళ్ళడం లేదు. ఎంతో మందికి అడిగాడు. ఆయన పేరు ధర్మవ్యాధ. ఈయనండి ధర్మవ్యాధ, ఆయనేనండి ఆ చర్మ వ్యాపారాలు చేస్తున్నవాడు. చివరికి వెళ్ళి అడిగాడన్నమాట, అయితే మీరింత మహాజ్ఞాని కదా, ఈ చర్మాలు ఎలా పట్టుకుంటున్నాను? పట్టుకోవడం నాకేంటండి, నా కాడ నిత్య తృప్త నిరాశి సర్వ త్యక్త పరిగ్రహ. నేను దేన్ని అంటుకోను. ఇది కులవృత్తిగా వచ్చినటువంటి ఆ వృత్తి చేస్తున్నానే తప్ప నేను దేనికి అంటుకోను. నాకు లాభ నష్టాలతో సంబంధం లేదు. నిత్యమున ఆత్మస్థితిలో ఉంటానన్నారంట. అహోభాగ్యం అహోభాగ్యం, అహోశాస్త్రం అహోశాస్త్రం, అహో గురువు అని స్తుతి చేసి ఆయన దగ్గర ఉపదేశం పొందాడు ఆ సన్యాసి. కాబట్టి జ్ఞానం అనేది వ్యాసధారణలో ఉండదు, గృహస్థ సన్యాసి అని ఉండదు. అసలు ఆత్మజ్ఞానే దర్శించగలడు. ఈ సత్యం తెలుసుకుంటే రేపు మరికొన్ని విషయములు ఈ శ్లోకం మీద చెప్తాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.